ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈరోజు కొత్తదిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని ఎల్లుండి కొత్తదిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద గల గోపాలన్ భవన్ లో ప్రజా సందర్శనార్థం ఉంచుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం కొత్తదిల్లీలోని పౌర విమానయాన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి సంబంధించి నీతి ఆయోగ్ నిపుణుల బృందం ఒక నివేదికను విడుదల చేసింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈరోజు కొత్తదిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి గత కొన్ని రోజులుగా వెంటిలేటర్పై ఉన్నారు. ఏచూరి 3 దశాబ్దాలుగా సిపిఎం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాల, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఏచూరి తన రాజకీయ జీవితాన్ని ఎస్ఎఫ్ఐతో ప్రారంభించి 1975లో సిపిఐఎంలో చేరారు. ఎల్లుండి ఏచూరి పార్థివ దేహాన్ని కొత్తదిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ లో ఉంచుతారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. తదనంతరం ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరిశోధన కోసం విరాళంగా ఇస్తారు. సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ద్రౌపది ముర్ము ఒక సందేశం ఇస్తూ తొలుత విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత జాతీయ రాజకీయ నాయకుడిగా, పార్లమెంటేరియన్ గా సీతారాం ఏచూరి తనదైన ప్రభావం చూపారని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు ఆమె సంతాపం తెలియజేశారు. సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి వామపక్షాలకు దిక్సూచిగా వ్యవహరించారని, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతిభావంతమైన పార్లమెంటేరియన్ గా కూడా ముద్ర వేశారని నరేంద్ర మోదీ తెలిపారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సీతారాం ఏచూరి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సిపిఎం దిగ్గజ నేత ఏచూరి భారత రాజకీయాల్లో మహోన్నత వ్యక్తిగా నిలిచారని అభివర్ణించారు. జాతీయ సమస్యల పట్ల అంకితభావం, మేధోశక్తిని కనబరిచి దేశం పట్ల తన అపారమైన గౌరవాన్ని చాటారని అన్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తులతో మమేకమై సమర్థుడైన నాయకుడిగా ఖ్యాతి గడించారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా సీతారాం ఏచూరి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. కార్మిక వర్గం కోసం సీతారాం ఏచూరి చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్న ఆయన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి మృతి శ్రామిక శక్తికి, లౌకికవాదానికి తీరని లోటని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం కొత్తదిల్లీలోని భారత మండపంలో పౌర విమానయానానికి సంబంధించిన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో పాల్గొంటున్నారు. అన్ని సభ్య దేశాలు ఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించినట్లు ప్రధానమంత్రి సందర్భంగా ప్రకటిస్తారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఈ ప్రాంత విమానయాన రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళిక కాగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న కొత్తదిల్లీలో ఈ సదస్సును ప్రారంభించారు. పౌర విమానయానానికి సంబంధించిన ఆసియా పసిఫిక్ మంత్రుల మహాసభకు రామ్మోహన్ నాయుడు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2035 నాటికి 3.5 బిలియన్ల వార్షిక ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్టక్చర్ లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2025 నాటికి పౌర విమానయాన రంగ కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 20% పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కూడా మంత్రి వివరించారు. భవిష్యత్తు మహమ్మారుల సన్నద్దత, అత్యవసర స్పందన, ఒక కార్యాచరణ అనే పేరుతో నీతి ఆయోగ్ నిపుణుల బృందం నివేదికను విడుదల చేసింది. భవిష్యత్తులో ఏదైనా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి గాని, మహమ్మారి గాని సంభవిస్తే అందుకోసం సంసిద్దత కావడానికి, వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉండడానికి దేశం కోసం కార్యాచరణ ప్రణాళికను అందించడం ఒక నివేదిక ముఖ్య లక్ష్యంగా ఉంది. కాగా కోవిడ్-19 అనుభవం నుండి నేర్చుకుని భవిష్యత్తులో
వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణ సిద్దం చేయడానికి నీతి ఆయోగ్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రబలమైన నిర్వహణకు మొదటి 100 రోజుల్లోపు స్పందించడం చాలా కీలకమని నిపుణుల బృందం ఈ నివేదికలో పేర్కొంది. భారతదేశం బయోటెక్నాలజీ ఆధారిత బయో విప్లవ పథకాలను ప్రారంభిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు కొత్త ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఐటీ విప్లవం ఎటువంటి ప్రభావం చూపిందో అదే ప్రభావాన్ని భారత్ పైన జీవ విప్లవం చూపగలదని అన్నారు. మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, స్టార్టప్లు, పరిశోధకులు, బయో క్లస్టర్లు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రముఖులతో సహా వివిధ సంస్థలు వ్యాపార సంబంధాలు పటిష్టపర్చుకునేందుకు ఒక వేదికగా కూడా ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ రేపు ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగే వర్షాకాల పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ రంగంలో అవగాహన, సహకారం కోసం ఒక కార్యాచరణ రూపొందించేందుకు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చలు జరుగుతాయని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా కార్యక్రమాల అమలు, పథకాల పురోగతి సమీక్ష తదితరాల కోసం ఈ కార్యాచరణను ఉపయోగిస్తారు. ఈ సమావేశంలో 100 రోజుల కార్యాచరణ కింద మంత్రిత్వ శాఖ అమలు చేసే వివిధ కార్యక్రమాలను ప్రకటిస్తారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడా పోటీలో పతకాలు సాధించిన వారిని, పాల్గొన్న వారిని నరేంద్రమోదీ అభినందించారు. ఈ క్రీడల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలతో 29 పతకాలను గెలుచుకోవడం ద్వారా మన దేశం పారా ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత పారా ఒలింపిక్స్ కమిటీ అధ్యకుడు దేవేంద్ర జజూరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించే పద్మ అవార్డులు 2025 కోసం నామినేషన్లు, సిఫార్సులు ఈ నెల 15 వరకు స్వీకరిస్తారు. ఈ ఏడాది మే 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు రాష్టీయ పురస్కార్ పోర్టల్ www.awards.gov.in లో మాత్రమే స్వీకరిస్తారు. సిఫార్సుల్లో అన్ని వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. అవార్డుకు అర్హులైన వారి ప్రత్యేకమైన, అసాధారణమైన విజయాలు లేదా సేవలను వివరించవలసి ఉంటుంది. వారికి సంబంధించిన సమాచారాన్ని గరిష్టంగా 800 పదాలలో వివరించాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ తన 3వ విడత ప్రత్యేక కార్యక్రమం కింద 1300 కంటే ఎక్కువ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించింది. పని ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, నిర్వహించడం లక్ష్యంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇది పార్లమెంటు సభ్యుల నుండి 33 సూచనలు, 18 పార్లమెంటరీ హామీలు, 187 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లతో సహా పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యలను కూడా పరిష్కరించింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈరోజు కొత్త ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని ఎల్లుండి కొత్త ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద గల గోపాలన్ భవన్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం కొత్త ఢిల్లీలో పౌర విమానయాన 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి సంబంధించి నీతి ఆయోగ్ నిపుణుల బృందం ఒక నివేదికను విడుదల చేసింది.